వివాహం ఆలస్యం అవుతోందా? ఎన్నో ప్రయత్నాలు చేసినా సంబంధం కుదరట్లేదా? చాలా మందికి జాతక దోషాలు, గ్రహ ప్రభావాలు, పూర్వకర్మ ఆటంకాల వల్ల వివాహ విషయాల్లో ఆలస్యం, నిరాకరణలు ఎదురవుతుంటాయి. దీనికి పరిష్కారం ఒక్కటే, కన్యావర పాశుపత హోమం. వివాహ అడ్డంకులు తొలగి శుభవరుడు వధువు యోగం కలుగుతుంది. శివ అనుగ్రహంతో వివాహ జీవనంలో స్థిరత్వం, ప్రేమ, పరస్పర అవగాహన పెరుగుతుంది. శాస్త్రోక్త విధానంలో అనుభవజ్ఞులైన బాలచందర్ గారిచే ప్రతి నెల చివరి మంగళవారం రోజున నిర్వహించబడే ఈ హోమాలు మీరు పాల్గొనాలనుకుంటే ఈ నెంబర్తో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. అతి తక్కువ మందికి మాత్రమే ఈ అవకాశం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ధనుస్సు రాశి వారు ఏ దేవాలయానికి వెళ్తే బాగా కలిసి వస్తుందంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి వారికి సంబంధించి మనకి విశేషంగా గురు సంబంధితమైనటువంటిది కాబట్టి దక్షిణామూర్తి విగ్రహ రూపంలో ఉన్నటువంటి దేవాలయానికి ఎక్కడికైనా వెళ్తే మంచిది. అందులో భాగంగా మనం రీసెర్చ్ చేసి అంటే తెలుసుకున్నటువంటి దేవాలయం ఒకటి ఏంటంటే అపవత్సహయేశ్వర అనే అలంగుడి అనేటువంటి ప్రాంతంలో తమిళనాడులో ఉంది. ఆ దేవాలయానికి గనక వెళ్ళి అక్కడ దక్షిణామూర్తికి వీలైనంత వరకు సర్వసేవలు చేయించడం వల్ల విశేషమైనటువంటి అక్కడ ఏంటంటే ఉదాహరణకు నాది గురుగ్రహానికి సంబంధించి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటిది మీనరాశి వాళ్ళకైనా లేదా ధనుసు రాశి వాళ్ళకైనా గురుగ్రహం రాష్ట్రాధిపతిగా ఉంటుంది. వీరికి గురు చండాల యోగమో గురువు బాగా లేడు అనుకోండి, అక్కడికి వెళ్ళి గనక దక్షిణామూర్తిని దర్శించి మనసా వాచా కర్మన పూర్వం మనం ఏవైనా తెలిసో తెలవకో తప్పులు చేస్తే ఆయన ముందు ఒప్పుకొని ప్రశాంతంగా మళ్ళీ తిరిగి వస్తే జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభం అవుతుంది. ఉన్నటువంటి గురుగ్రహ సంభావిత దోషములు అన్నీ పోతాయి. వివాహం, సంతానము, అలాగే ఉద్యోగము, అలాగే ఏమైనా ప్రమోషన్స్, గతంలో ఉన్న అప్పులు, ఎవరికైనా అప్పులు ఇస్తే మళ్ళీ తిరిగి రావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఆ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడ కూడా దక్షిణామూర్తికి పురాతనమైనటువంటి దేవాలయంగా ఎక్కడా లేదు. అక్కడ ఒకటే చోటు ఉంది, అలంగుడి అనేటువంటి ప్రాంతంలో శ్రీ అపత్సహయేశ్వర ఆలయం అనేటువంటి పేరుతో ఉంటుంది. ఇలా విశేషంగా ఆ దేవాలయానికైనా వెళ్ళొచ్చు. లేదంటే మనకు శ్రీకూర్మం అనేటువంటి శ్రీకూర్మ అవతారంలో స్వామివారు మనకు దర్శనం ఇచ్చేటువంటి శ్రీకూర్మం అనేటువంటిది మన శ్రీకాకుళం దగ్గరలో ఉంది. కూర్మ గ్రామం అదేనా? అంటే కూర్మ గ్రామం వేరు, శ్రీకూర్మం వేరు. శ్రీకూర్మం ఏంటంటే కూర్మావతారంలో స్వామివారి యొక్క విగ్రహాన్ని, అంటే ఇక్కడ చూడండి శైవ సాంప్రదాయంలో దక్షిణామూర్తికి ఎంత ప్రాతిపదికన మనం ఎలా అయితే ఇస్తారో అలాగే ఈ కూర్మావతారంలో కూడా ఏంటంటే వేదాలను సంరక్షించడానికి ఈ క్షీరసాగర మదనం మధించేటప్పుడు ఆయనని ఉపయోగించుకున్నారు కాబట్టి ఆ రూపాన్ని దర్శించడం వల్ల కూడా అంతే ప్రతిఫలం దక్కుతుంది. రెండు, ఇంకొకటి ఏమిటంటే యోగా నరసింహస్వామి యొక్క దేవాలయము, అది కూడా షొలింగర్ అనేటువంటి ప్రాంతంలో ఘటికాచలం అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఈ యోగా నరసింహస్వామి యొక్క క్షేత్రంలో దర్శించుకోవడం వల్ల విశేషంగా ఇక్కడ నరసింహస్వామి రౌద్రము అలాగే వైష్ణవత్వము కలిసి ఉంటారు. కాబట్టి ఈ క్షేత్రాలలో గనక, ఈ మూడు క్షేత్రాలలో గనక ఎవరైనా సరే ఈ ధనుస్సు రాశి వాళ్ళు వెళ్ళి అక్కడ దర్శించుకోవడము, వీలైతే అక్కడ నిద్ర చేయడం లాంటివి చేస్తే విశేషమైనటువంటి భగవత్ కరుణా కటాక్షాలు పొందవచ్చు. చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఎలా అంటే ఎట్లా ఒక క్షేత్రానికి వెళ్తే మనకు ఎలా వస్తుంది అలాంటిదనంటే, ఇప్పుడు మనం ఒక ఫోన్ తీసుకున్నాం, ఫోన్లో మనం ఒక సిమ్ కార్డ్ వేస్తున్నాం, సిమ్ కార్డ్ వేసి దానికి రీఛార్జ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, కొన్ని రకాలైనటువంటి తరంగాలు అనేటువంటివి దాన్ని కాంటాక్ట్ చేయడం వల్ల మీరు ఏదన్నా ఒక కమాండ్ ఇస్తే ఆ కమాండ్కి రీకమాండ్ చేసుకుని అది మనకి ఏదో ఒక డిస్ప్లే చేయడము లేదా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం ఇవన్నీ చేస్తుంది. ఇంత కాపర్ పీస్ అంత చేస్తే ఒక దేవాలయంలో మనం స్వయంగా ప్రతిష్ఠించినాం అనుకోండి, కొంచెం గేజ్ ఎక్కువ ఉన్నటువంటి రాగి రేకు తీసుకొని దాని మీద యంత్రాన్ని చెక్కి, అది కూడా మంత్రం చదువుతూ చెక్కి అక్కడ మనం పెట్టి దానిపైన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. ఇది మానవ ప్రతిష్ఠితమైనటువంటివి. కానీ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా మనుషులు ప్రతిష్ఠించినవి కావు. అది ఈ యుగంలో ప్రతిష్ఠించినవి కావు. ఇవన్నీ కూడా పూర్వ యుగాలలో, అది కూడా భగవత్ అవతారాలు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు, ఋషులు, మునులు, అలాగే విశ్వకర్మ లాంటి వాళ్ళు. ఏమిటి ప్రత్యేకత అంటే అది రాతి, ఆ రాతి కూడా కాపర్, మొత్తం అంతా ఆ రాయి అంతా కూడా కాపరే. మనకు అక్కడ కింద యంత్రం ఉంటుంది, ఇప్పుడు అక్కడ కూడా యంత్రం ఉంటుంది. దాన్ని మనం గనక బాగా డ్రైన్ చేసి చూసాం అనుకోండి, అది మొత్తం రాతిదే, అంటే మొత్తం అంతా కూడా కాపర్ స్టోనే ఉంటుంది. మనం ఇంత కాపర్ ప్లేట్కే అంత శక్తి వస్తే ఇంత పెద్ద రాయికి ఎంత వస్తుంది? కాబట్టి అక్కడికి వెళ్ళి మనం కూర్చొని ఏదైనా మంత్రం చదివినా
ఏదైనా చేస్తే ఆ గోపురానికి రీచ్ అయినటువంటి ఏదైనా పిడుగులు పడ్డప్పుడు ఏదైనా ఉరుములు వచ్చినప్పుడు ఆ గోపురాలు కొంత శక్తిని తీసుకుంటాయి. అవును. మనం పఠించేటువంటి మంత్రము, మనం కూర్చొని ధ్యానించేటువంటి ధ్యానము ఆ యొక్క శక్తిని వారికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎస్. ఎందుకు అందరికీ ఒకే రకమైనటువంటి శక్తి రాదు మరి అని అంటే రాదు. ఎందుకు వస్తుంది? ఎవరైతే అక్కడ కూర్చొని మనసా వాచా కర్మన ప్రశాంతంగా మంత్రాన్ని ఎవరైనా పఠించినా, మంత్రాన్ని ఎవరైనా నెమరేసుకున్నా, ఎవరైనా సరే విశేషంగా ఆ యొక్క క్షేత్రంలో దేవుడిని అలా చూసి అదే రూపాన్ని మనసులో మెదుల్చుకొని చేస్తే ఆ శక్తిని వీరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. మనకు అందుకని చూడండి, ఎక్కడన్నా ఒక దేవాలయానికి సంబంధించినటువంటి ఒక మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. గోపురం ముందున్నటువంటి భాగం గర్భాలయం, అలాగే ధ్వజస్తంభం, ముందరున్నటువంటి ప్రధాన గోపురం. ఓకే. ఇవన్నీ కూడా మనిషి పడుకుంటే కాళ్ళు, అతని ఈ ఉదరం కింద భాగము, పొత్తికడుపు భాగము, అక్కడ ధ్వజస్తంభము, ఇక్కడ వచ్చేసి గర్భాలయము, ఈ పై భాగం వచ్చేసి ప్రధాన గోపురము. అలాగే ఉంటుంది. అంటే చాలా మందికి వాస్తు ఏమనుకుంటారనంటే ఇంటికి వాస్తు అనుకుంటారు. ఒక స్థపతి ఒక దేవాలయం కడితే ఆ నీడ మళ్ళీ ఎన్ని మీటర్ల వరకు ఏ ఇంటి మీద పడకుండా చాలా ప్లాన్ చేసి కడతారు. ఓకే. ఇప్పుడు కట్టేటువంటివి అటువంటిది ఎప్పుడో కట్టినటువంటివి ఎంత ప్లాన్ చేసి ఉంటారు. కాబట్టి ఎవ్వరు కూడా తెలిసో తెలియకో ఈ దేవాలయాల పక్కనే ఇల్లు కొనడము కట్టుకోవడం కూడా చేయకూడదు. ఆశ్రమాలు లేకుంటే ఏమైనా యాగశాలలు లేకుంటే గోశాలలు కట్టుకోండి, అక్కడ చేయండి తప్ప. ఫంక్షన్ హాల్స్ కూడా ఉండొచ్చు తప్ప, వ్యాపార స్థలాలు కూడా ఉండొచ్చు. సంసారం చేసేటువంటివి పనికిరావు. కాబట్టి ఆ శక్తి అంత శక్తి నెగిటివ్ ఎనర్జీ అవుతుంది అనమాట అక్కడ ఏమైనా చేస్తే. ఓకే. ఓకే. కాబట్టి ఆ ప్రకారంగా ఈ దేవాలయాలు అంత శక్తివంతంగా ఉంటాయి. ఎస్. సో వ్యక్తిగత జాతకం కూడా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటారు చాలా సందర్భాల్లో. ఖచ్చితంగా మనకు వ్యక్తిగత జాతకానికి వచ్చి అదే చెప్పాను కదా సార్, వ్యక్తిగత జాతకంలో గురుబలం బాలేదు, గురు దోషం ఉంది, అలాగే జాతకంలో ఇంకా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి. ఈ క్షేత్రాలకు వెళ్ళడం వల్ల వాళ్ళకి గురువు బాగాలేకుండా ఉన్న కుండలితో సంబంధం లేకుండా జాతకం బాగుంటుంది. ఓకే. నేను 100 మంది జాతకాలు చూస్తే 2-3 జాతకాలు అస్సలు కుండలికి సంబంధం లేకుండా ఉంటుంది. ఓకే. నేనంట మీ ఇంట్లో మీ పూర్వం ఎవరన్నా బాగా పూజలు చేసేవాళ్ళ అండి? ఎవరన్నా బాగా అంటే మాకు దేవాలయాలు ఉన్నాయండి, మేము దేవాలయాలు కట్టించాము, ఇప్పటికీ కూడా విధిగా అక్కడ ఏం కార్యక్రమాలు కావాలన్నా లోటు లేకుండా మేము అన్ని దగ్గర ఉండి చూసుకుంటాము, వాళ్ళు చాలా బాగుంటారు. ఓకే. కాబట్టి ఏ జాతకం వాళ్ళని చెనకదు. దేవాలయాలకు సహాయం చేస్తే అంతే సార్. మరి ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడంటే దేవాలయాలు, ఒకప్పుడు దేవాలయాలు ఔషధాలయాలు, సపరేట్ గా అసలు హాస్పిటల్స్ లేవు. బయట పెరిగేటువంటి చెట్ల కంటే దేవాలయంలో పెరిగేటువంటి చెట్లు 10 రెట్లు ఫాస్ట్ గా పెరుగుతాయి. అప్పట్లో ఎవరికైనా ప్రాబ్లం వచ్చి వెళ్తే ఆకులు తీసి ఇలా నలిచి పెట్టేస్తే అన్న పురోహితుడే అందుకే ఆచార్య గారు అని చెప్పి వాళ్ళ వంశపారంపర్యంగా వస్తుంటది. ఆయన గుళ్ళో పూజ చేసేవాడు, వైద్యం చేసేవాడు. అంతెందుకు మంత్రాలయంలో రాఘవ లారెన్స్ అని పేరు పెట్టు, లారెన్స్, ఆయన 2 కాళ్ళు చచ్చబడితే అక్కడ ఉన్న గుళ్ళో ఉన్న అయ్యగారు చేస్తే ఆయనకి 2 కాళ్ళు వచ్చినాయి. కాబట్టి దేవాలయాలు అంత శక్తివంతం. అలాంటి దేవాలయానికి మీరు ఎంత చేస్తే దానికి రెట్టింపు ప్రతిఫలం వస్తుంది. దేవాలయాన్ని ఊడ్చినా, దేవాలయానికి ఏదైనా కావాల్సిన దేవాలయ పునరుద్ధరణ కోసం మీరు ఏం చేసినా, ఇవాళ రేపు దేవుడి మాన్యాన్ని ఎట్లా దుబ్బుదామని చూసేవాళ్ళే తప్ప దేవుడికి ఎవరిసారి చేసేది. మీరు నమ్మరండి, దేవాలయంలో కనీసం ఇంత గుండు సూది కూడా తీసుకోకుండా దేవుడికే వాడేటువంటి దేవాలయాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. అదే దేవాలయాలు ఎంత వస్తే అంత మింగేద్దామని చూసేటువంటి దేవాలయాలు ఉన్నటువంటి మేనేజ్మెంట్ కొన్ని లక్షల్లో ఉన్నారు. కాబట్టి మంచి ఉంది, చెడు ఉంది. వీరంత మంచి మనం చేస్తే అంత రక్షణ దేవుడు మనకు కల్పిస్తాడు. ధనుసు రాశి వారు ఏ దేవాలయానికి వెళ్తే బాగుంటుందని చాలా చక్కగా చెప్పాను సార్. ధన్యవాదాలు.